ఎన్టీఆర్ దేవరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు ప్రభంజనం క్రియేట్ చేసింది. కానీ రెండో రోజు దారుణంగా డ్రాప్ అయింది. కనీసం ఆదివారం నాడు పికప్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ రెండో రోజు కంటే మూడో రోజు మరింత తక్కువ కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. దేవరా రాను రాను బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడుతూ వస్తోందని చెప్పుకోవచ్చు. మొదటి రోజు 172 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా ప్రకటించారు. కానీ రెండో రోజు కేవలం 71 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. ఇలా 2 రోజుల్లో 243 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక 3 రోజుల్లో ఈ చిత్రానికి 304 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా మేకర్స్ అయితే ప్రకటించారు. అంటే 3 రోజుల్లో 64 కోట్ల రేంజ్లో గ్రాస్ వచ్చినట్టు. అంటే రెండో రోజు కంటే మూడో రోజు మరింత తక్కువగా వచ్చాయని అర్థమవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకున్నట్టుగా దేవరా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇంత డ్రాప్ ఎందుకు కనిపిస్తోంది అన్నది మాత్రం అర్థం కావడం లేదు. మొదటి 2 లెక్కల ప్రకారం అయితే అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఇక ఓపెనింగ్ డే లెక్కల్ని పట్టుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభాస్, కల్కి, సలార్, ఆదిపురుష్, రాధేశ్యామ్లను ట్రోల్ చేస్తున్నారు. కానీ 2-3 రోజుల లెక్కలు తీసుకుంటే ఆదిపురుష్ కంటే కూడా తక్కువగా రాబట్టిందని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.